రక్షకుడే నాకాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది అధిక స్తోత్రములకు పాత్రుడాయనే అధిక స్తోత్రములకు పాత్రుడాయనే ఆ ప్రభువై ఐశ్వర్యము గ్రహింప శక్యము కానిది ఆ ప్రభువై ఐశ్వర్యము గ్రహింప శక్యము కానిది ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా కోటయునా శైలము ఆయనే నా కోటయునా శైలము ఆయనే నా కేడెమునా క్షణశృంగములు నా కేడెమునా క్షణశృంగములు ఉన్నతమగు దేవుడే ఉన్నతమగు దేవుడే నాకాశ్రయదుర్గము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా ప్రియ ప్రభు దవనామయుడు నా ప్రియ ప్రభు దవనామయుడు రత్నమయుడు ఆకటి ప్రియుడు రత్నమయుడు ఆకటి ప్రియుడు 10,000 మందిలో అతని గుర్తించెదను 10,000 మందిలో అతని గుర్తించెదను ఉన్నత దుర్గము మహిమా పూర్ణుడు ఆ ప్రభు యేసు మహిమా పూర్ణుడు ఆ ప్రభు యేసు ఇహకే పెంచెను ఆకై త్వరలో ఇహకే పెంచెను ఆకై త్వరలో హల్లెలూయా స్తోత్రము పాడి ప్రహర్షించు హల్లెలూయా స్తోత్రము పాడి ప్రహర్షించు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే రక్షకుడే నాకాశ్రయుడు రక్షకుడే నాకాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే
రెండవ సమయాలు 22. యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను. అతడు తానే నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానం. ఆయననే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనను, వరద పొందు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగలను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయంలో ఆలపించిన ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన చెవులలో వచ్చాను. ఆయన నాసికారంలో నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములను రాజబెట్టెను. చెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. ఆయన సంధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమి వేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసను వడిగాడుగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడేవి. ఉన్నత స్థలముల నుండి చేయి జాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసేది. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాదు. కావున నేను
నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషిత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదురు, మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా ఉండు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయు. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలం. ఆయన శరణు చొచ్చిన వారికి అందరికీ ఆయన కేడు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గములను యథార్థవంతులను నడిపించాడు. నా చేతులకు యుద్ధం చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టండి. నా పాదములకు చోటు విశాలపరచుదు. నా చీలమండలు వెనుకలేదు. నేను వారిని రింగివేయుదును, వారిని పుట్టినీలుగా కొట్టుదును. వారు నా పాదముల క్రింద పడి లేవలేకనుడు. నా శత్రువులను వెనుకకు మల్ల చేయు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేయను. నేల ధూళివలి వారిని నలుగు కొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంటవలి నేను వారిని పారపోసి అణగదొక్కెదను. అన్యులు నాకు లోబడినట్లు వేషం చేయుదురు. వారు నన్ను గురించి విన్న మాత్రము చేత నాకు విధేయులగుదురు. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడు అగునుగాక. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. బలాత్కారం చేయు వారి చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించుదు. నువ్వు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగచేయువాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. దావీదు కీర్తన. ప్రభువును ఎన్నో రీతులుగా
స్తుతిస్తూ గణపరిచేది దావీదుకు అలవాటు, అభ్యాసం. మనం కూడా అలా ఉండాలి. దేవుడు చేసిన మేలును మరవకుండా ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా జీవించాలి. సాధారణంగా మనుషులు కష్టాలు వచ్చి కష్టాల నుండి విడిపించినా కూడా కష్టాలని జ్ఞాపకం చేసుకుంటారు, విడిపించింది మర్చిపోతారు. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించేది ధన్యత. ఒక విధంగా దేవునికి కృతజ్ఞత చెల్లించేది నేర్పడానికే దేవుడు కొన్ని కష్టాలు కూడా ఇస్తాడు. తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని ఉద్దేశం అలా ఉంటుంది. ఆయన్ని గణపరచడానికి నేర్చుకోకపోతే ఇంకా మనం పరలోకానికే అర్హులం కాము. ఎవరైనా సరిగా ఆరాధన చేయకపోతే పరలోకంలో ఎప్పుడు ఆరాధన జరుగుతుంది? ఎట్లా మరి? ఇంకా పరలోకానికి పోయేది ఉండదు. ఆరాధన నేర్చుకున్న వారికి పరలోకంలో ఎడతెగకుండా ఆరాధనే ఉంటుంది. కాబట్టి అది ఎంత గొప్ప హెచ్చరిక. దావీదు రాజు ఎన్ని రీతులుగా ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. అవన్నీ ధ్యానించాలంటే చాలా పెద్ద అధ్యాయం, పెద్ద కీర్తన. నా శైలం బండ, 2వ వచనంలో ఆ మాట వచ్చింది. 40వ కీర్తనలో కూడా నా పాదములు బండ మీద నిలిపాను, నా అడుగులను స్థిరపరచను, నా నోటిలో క్రొత్త గీతము ఉంచను. అనేకులు దాన్ని చూచి యెహోవాయందు విశ్వాసం ఉంచు. క్రొత్త గీతం, తన పాదములు బండ మీద, సరైన పునాది మీద, ఇంకా తనకు ఒక స్థిరమైన నిలకడ జీవితం. పాపములో మునిగిపోయే వ్యక్తి, మునిగిపోవలసిన వ్యక్తి, దొంగ ఊబిలో పడిపోయిన వ్యక్తి దేవుడు నిలబెట్టాడు బండ మీద, క్రీస్తు అనే బండ మీద. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన జీవితము స్థిరంగా ఉండడానికి ఒక స్తోమత, ఒక బలం, ఒక ఆధారం మనకు దొరికింది. అందుకే మనం ధైర్యం ఉండాలి. క్రీస్తు దొరికాడు, మన పాదముల కింద బండ ఉంది, పునాది ఉంది, బలవంతుడున్నాడు, నాకంటే బలవంతుడు, శత్రువు కంటే కూడా బలవంతుడు. ఆయన నన్ను ఆదుకుంటే నేను నిలబడగలను, నా అడుగులను కూడా స్థిరపరచాడు. నా నోటిలో స్తోత్ర గీతం, కొత్త గీతం ఉంచాడు. కాబట్టి అలాగా ప్రభువును గణపరచడానికి అదొక కారణం. శైలం అంటే బండ అంటే కూడా మోషేను దేవుని మహిమ చూడాలని అడిగినప్పుడు బండ సందులో పెట్టి, అప్పుడు తాను దాటిపోచుండగా తన మహిమ యొక్క వెనుక భాగమును చూడమన్నాడు. బండ సందులో ఉంచాడు. ఆ మాట చదవండి. బండ సందులో.
33:22 నిర్గమకాండం 33:22 దాటి వెళ్తుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. తీసిన తర్వాత వెనుక పార్శ్వమును చూచెను, కానీ నా ముఖము కనబడదు. వెనుక పార్శ్వం చూస్తావు. దేవుని మహిమ చూచేది ఒక గంభీరమైన అనుభవం. ముఖమును చూడలేవు, చూస్తే బ్రతకలేవు. సమీపింపరాని తేజస్సులో నివసించే ఏ మానవుడు చూడలేడు, చూడనేరడు. దేవుని మహిమ, ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనాన్ని ఎవరు చూడగలరు? అయినా ఈ పాపపు స్థితిలో ఉన్న మనుషుడు ఎలాగ చూస్తాడు? చూస్తే బ్రతకడు. అందుకే బండ సందులో దాచి ఉంచాలి. అది క్రీస్తు మనకు చీల్చబడిన బండ. ఆయన సందులో మనం దాక్కోవచ్చు. ఆయనే మనకు యోగ్యత, తండ్రిని చూడడానికి. ఆయనలో ఉండి, ఆయన బండ సందులో ఉండి మనం దేవుని మహిమను చూడవచ్చు. అది మనకి ఇవ్వబడిన ఒక మార్గం, ఒక కాపుదల, ఆశ్రయం. బండ తర్వాత బండ కొట్టబడింది. నీరు కూడా సమృద్ధిగా ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించడానికి బండ కొట్టబడింది అని కూడా చదువుతున్నాం. ఆ కొట్టబడిన బండ క్రీస్తే అని కూడా చదువుతున్నాం. అందులో నుండి జీవజల నదులు ప్రవహించేది. 1 కొరింథీ 10:4. ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన పానం చేసి తెలియనగా వెంబడించిన పండలోనిది త్రాగిని ఆ బండ క్రీస్తే. కాబట్టి కొట్టబడిన బండ మన పక్షమున, మన కొరకు, లోకమంతటి కొరకు శిక్ష, దేవుని ఉగ్రత, దేవుడు పెట్టిన తీర్పు సహించి మనకు రావాల్సిన శిక్ష నుండి మనల్ని తప్పించడమే కాదు, మనకు జీవజలం అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, తన జీవమే మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం తృప్తి, మన అంతరంగంలో తృప్తి అనేది యేసు ప్రభువారి ద్వారా, ఆయన జీవం ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన కొట్టబడినందుకే, ఆయనలో నుండి ప్రవహించిన నీరు, ఆత్మ, జీవం, ఆయన శిలువ మరణం యొక్క ప్రతిఫలం, పరిణామం ద్వారానే మనకు తృప్తి కలిగింది. లేకపోతే మనము నిరాశతో జీవిస్తాం. ఎప్పుడు చూసినా మనుషులకు నిరాశ పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దాన్ని జయించే మార్గం ఇదే. యేసు ప్రభువారు కొట్టబడ్డారు,
బండలో నుండి కారిన నీరు ద్వారా దేవుని ప్రజలు తృప్తి చెందినట్టే మనం యేసు ప్రభు నుండి వచ్చిన జీవం, ఆత్మ, వాక్యం, ఆయన శ్రమల యొక్క ప్రతిఫలంగా మనము ప్రభువును కలిగి తృప్తి చెంది జీవించగలుగుతాము. తర్వాత బండ అంటే దానియేలు గ్రంథంలో కూడా లోకరాజ్యాలన్నిటిని బద్దలు చేసి భూమి అంతా నిండించే ఒక కొండలాగా ఇది చేతితో తీయబడని రాయి అన్నమాట. చదవండి 2:35 దానియేలు. అంతటా ఇనుమును మట్టి, ఇత్తడియు వెండి, బంగారం ఏకంగా దంచబడి చెత్తవలె కాగా స్థలం ఎచ్చడను దొరకకుండా కొట్టుకొని పోయింది. ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయ. ప్రభు భూమి అంతటినీ ఏలుతాడు. ఆయన రాజ్యంగా మారుతుంది లోకరాజ్యాలన్నీ. ఆయన యొక్క నిలువెరిగిన రాజులు కానీ రాజ్యాలు కానీ ఉండవు. ఆయన బండ, చేతి సహాయం లేకుండా తీయబడిన బండ ప్రతిమ మీద పడి దాన్ని ముక్కలుగా చేసేసింది, పొడిగా చేసేసింది, గాలికి ఎగిరిపోయేటట్టు చేసింది. ప్రభు సన్నిధికి మనం రావడం, మనలను కూడా దేవుడు విరగొట్టడం, అది మన జీవితానికి అవసరం. మనం విరిగిపోవాలి. అది ప్రభు యొక్క అధికారం ఎదుట మనం విరిగిన వారుగా అవుతేనే మనకు క్షేమం, లేకపోతే పొడి చేయబడదు. లోకరాజ్యాలందరినీ మొండిగా ఉన్నందుకు, లోబడనందుకు, అవిధేయులుగా ఉన్నందుకు, నమ్మనందుకు, అంగీకరించినందుకు, తగ్గించుకున్నందుకు వారు పొడి అవుతారు. కాబట్టి మనము విరగొట్టబడాలి. అమరగుడ్డలో 21:24 మత్తయి 21:24 మత్తయి. యేసు మరి ఈ రాజు మీద పొడవాడు తులకలైపోవద్దు కానీ అది ఎవరి మీద పడును వారిని నలిచేయు. ఎవరి మీద పడునో వారిని నలిచేయు. ఎవరు దాని మీద పడునో వారు ఏమవుతారు? తురుకలేరు. తురుకలవ్వడం మంచిదా, నలి చేయబడడం మంచిదా? తురుకలు అంటే కొన్ని ముక్కలను ఉంటాయి, నలి చేయబడడం అంటే పొడి అయిపోతుంది. తురుకలు అవ్వడమే మంచిది. తురుకలైన వారికి క్షేమం. కాబట్టి ప్రభు ఎదుట మనము ప్రభు ద్వారా సంధించబడి మన జీవితం తురుకలు కావాలి. మన గర్వమంతా పోవాలి, మన స్వనీతి అంతా పోవాలి, మన అతిశయాలన్నీ పోవాలి. మనకు సంబంధించిందంత పోవాలి, ప్రభువుకు సంబంధించింది పొందాలి.
కాబట్టి దేవుడు మన జీవితాన్ని అలాగ క్రీస్తు యేసు ద్వారా సంధించి పునక్కలు చేస్తాడు. పునక్కలు అవ్వడం మంచిది. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన పని. విరిగి నలిగిన మనసు కలిగిన వారుగా ఉండాలి. ప్రభు అలా చేస్తాడు. తర్వాత 2 సమూయేలు 22 నా కోట 2వ వచనంలో నా చుట్టూండి నన్ను కాపాడడానికి ప్రభు ఒక కోట వలె ఉన్నాడు అని దావీదు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మనకు మన ముందుంటాడు, మన వెనకాల కూడా ఉంటాడు, మన పైన ఉంటాడు. ఆయన హస్తం మన క్రింద కూడా మనల్ని ఆదుకోవడానికి ఉంటుంది. తర్వాత దేవుడు యేసుప్రభువారు మనలో కూడా ఉంటాడు. అన్ని వైపుల నుండి మనకు కోటగా ఉండడానికి ప్రభు మన ముందుంటాడు. యెషయా 45:2 ప్రకారం మన వెనకాల ఉంటాడు. లూకా 10:1 మన పైన ఉంటాడు. ఎఫెసీ 1:21 ఆయన మన క్రింద, ఆయన హస్తం మన క్రింద కూడా ఉండి మనల్ని ఆదుకుంటాడు. ద్వితీయోపదేశకాండం 33:27 ఆ మాట కలవండి. ద్వితీయోపదేశకాండం 33:27 శాశ్వతుడైన దేవుడు నివాస స్థలం, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండి నీ క్రింద నుండి. అన్ని విధాలుగా దేవుడు మనం మోస్తాడు. ముదిమి వచ్చే వరకు ఏమన్నాడు? నిన్ను మోయివాడను నేను, ఎత్తుకొనివాడను నేను. కాబట్టి ప్రభు అలాగా కాపాడుతారు. చిన్న బిడ్డల్ని ఎత్తుకున్నట్టే, మోసినట్టే. తర్వాత మన అంతరంగంలో కూడా దేవుడు మనకు ఉండి మనలను లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. 1 యోహాను 4:4 అది కూడా చదవండి. 1 యోహాను పత్రిక 4:4 నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే అంటే శత్రువు కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. ఇంకేం కావాలా? మన హృదయంలో ప్రభు కుడిపార్శ్వమందు ఉండేటట్టు చూసుకోవాలి. సింహాసనం మీద ఉండేటట్టు చూసుకోవాలి. మన హృదయంలో సింహాసనం ఉంటుంది, తర్వాత శిలువ ఉంటుంది. ప్రభువును సింహాసనం మీద కూర్చోబెట్టాలా, మనం శిలువ మీద ఉండాలి. లోకానికి ప్రభు వచ్చినప్పుడు శిలువ మీద తానుండి తాను అందరూ భరించి మనలను సింహాసనం పరలోక రాజ్యంలో తనతో కూడా కూర్చుండబెట్టడానికి, మనల్ని సిద్ధపరచడానికి ఆ శిలువను సహించాడు.
ఇప్పుడు మనం దానికి బదులుగా ఇష్టపూర్వకంగా సిలువ వేయబడిన జీవితం జీవించాలి. ప్రభువును సింహాసనం ఎక్కించాలి. అది మన బాధ్యత, అది మన ధన్యత, మన కోట. ప్రభు మనకు ఆశ్రయంగా ఉండడానికి ఇలాంటి షరతులన్నీ మనం నెరవేర్చాలి. తర్వాత 22వ అధ్యాయం 2వ సమూయేలు 3 మాటలు అంటాడు. నా కేడె అనే మాట కూడా 3వ వచనంలో వచ్చింది. కేడె డాల్, సిపాయిలు కేడెమును పట్టుకొని శత్రు ఏదైనా బాణం వేసినా ఈట వేసినా ఆ కేడముతో ఎదుర్కొంటారు. కేడం చాలా బలంగా ఉంటుంది, ఇత్తడితో ఉంటుంది. కొన్నిసార్లు సొలొమోను దినాల్లో బంగారుతో కూడా చేసినట్టు జరుగుతాం. కాబట్టి ప్రభు మనకు బదులుగా మనకు రావాల్సిన కీడంతటిని, నష్టమంతటిని, నిందలన్నిటిని భరించువాడు. అంత ధన్యత, ఎలాంటి కాపుదల. కాబట్టి ప్రభు నిందలను భరించడం మాత్రమే కాదు, మన మీదకి వచ్చే నిందలను ఆయన భరించడం మాత్రమే కాదు, ఆ నింద ద్వారా మనకు ఘనత ఇచ్చుటకు సమర్థుడు. అది ఎంత గొప్ప కార్యం. అందుకే ప్రభు నామమున ఎవరైనా నిందించబడితే వారు సంతోషించాలని పేతురు రాస్తాడు. ఎందుకంటే ఆ నింద ప్రభు భరించాడు. అంతేకాదు, ఆ నిందకు బదులుగా మనకు ఘనత ఇస్తాడు. ఆయన డాల్ ఏదో నష్టము తీర్పు పొందడం మాత్రమే కాదు, మన మీదకి వచ్చే శత్రు యొక్క దాడి అంతటిని ఆయన సహించి మనకు దానికి బదులుగా ఘనత ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు. డాల్ అంటే అంత అర్థం. కాబట్టి మనము ఎంతో ప్రభు కొరకు ధైర్యంగా ఉండాలి. ఏమైనా ఈ లోకంలో ఎదుర్కొనేది ప్రభు నందు ఉండి, నష్టమైన, కష్టమైన, నిందలైన అదొక ధన్యతగా ఎంచాలి. ఎందుకంటే ప్రభు మనకు డాలుగా ఉన్నాడు, కేడముగా ఉన్నాడు. ఆయన మన ముందున్నాడు. ఆయన సమస్తమును సహించాడు. మన మీద రావాల్సిన నిందలన్నీ ఆయన భరించాడు. ఆ నిందలు మన మీద ప్రభావం చేయకుండా అది ప్రభు పొంది మనకు ఘనత ఇవ్వడానికి అలాగ మనకు డాలుగా ఉన్నాడు. అది మనము నమ్మాలి, అభ్యాసం చేయాలి. అది గొప్ప ఆదరణ ఇస్తుంది. తర్వాత రక్షణ శృంగం 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము. రక్షణ అనేది గొప్ప అనుభవం, కాపుదల, అంతేకాదు సమకూర్పు. యేసు ప్రభునందలి రక్షణ గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోవాలి. రక్షణ స్వాస్థ్యం.
రక్షణ మనకు యేసు ప్రభునందున్న రక్షణ మనకు ఆనందం ఇస్తుంది. హబక్కూకు చెప్తాడు, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించదు. కష్ట సమయాల్లో కూడా అన్ని పరిస్థితులు బాగుండి సంతోషంగా ఉన్నారంటే మనం మామూలు మనుషులమే. అన్ని కష్టాల నుండి కూడా సంతోషిస్తున్నామంటే అప్పుడు మనం రక్షణ కలిగిన ప్రజలు. అట్లా సవాలుగా తీసుకోవాలి. మామూలు ప్రజలు అన్ని బాగున్నప్పుడు సంతోషంగా ఉంటారు, అది పెద్ద విషయమేం కాదు. దేవుని బిడ్డలు కష్ట సమయాల్లో కూడా సంతోషంగా ఉంటారు, రక్షణను బట్టి. ఆ రక్షణ అనేది ఇప్పుడు మనకు క్షమాపణ కలిగింది, తీర్పు పోయింది, శిక్ష తప్పింది, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డామనేది. ప్రతి దినము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు పాపము నుండి, తప్పు మార్గాల నుండి. అది కూడా రక్షణనే. ఒకరోజు దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. నిజమైన రక్షణ యొక్క ముగింపు అలా ఉంటుంది. అందుకే రక్షణ యందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. చదువుకి హబక్కూకు 3:18. హబక్కూకు 3. యెహోవా యందు ఆనందించదు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. అంజూరపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్టు పడింపకపోయినను. కాబట్టి ఎన్ని పరిస్థితులు, మరి వ్యతిరేక పరిస్థితిలో కూడా నేను సంతోషించదను, నా రక్షణకర్త అయిన దేవుని అని. అది హబక్కూకు చెప్పేది. అన్ని బాగున్నప్పుడు సంతోషించడం కాదు, ఏమీ బాగలేనప్పుడు కూడా రక్షణను బట్టి ఆనందించాలి. అదొక సవాల్. దావీదు అట్లా చేశాడు. రక్షణ అంటే అంత సంతోషం, రక్షణ అంటే అలాంటి కాపుదలు ఇస్తుంది, రక్షణ అంటే మన కొరతలు కూడా తీరుస్తుంది. ఒకరోజు సర్వ సమృద్ధితో ప్రభు సన్నిధిలో మనం ఉంటామని ఆ నిరీక్షణతో మనం జీవించాలి. ఓకే, అది మన ధన్యత. తర్వాత రక్షణ శృంగం. కాబట్టి రాజ్యం, ప్రభు మనకిచ్చే అధికారం. రక్షణ అంటే కేవలం పాపము ద్వారా వచ్చే పరిణామం నుండి కాపాడబడడం మాత్రమే కాదు, పాపం ద్వారా వచ్చే నష్టం అంతటిని పరిష్కారం చేసుకోవడం మాత్రమే కాదు. ఒక విధంగా రక్షణ అంటే గొప్ప హెచ్చింపు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. గొప్ప అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలవ్వడమే గొప్ప అధికారం. ఇంకా రాజులవ్వడం, ఆయనతో పాటు ఏలడం, అది ఇంకెంత గొప్ప ఆధిక్యత. అందుకే మనం రక్షణ శృంగం మనం ధరించుకోవాలి. తర్వాత 2 సమూయేలు 22:3 నా ఉన్నత దుర్గం, నా ఆశ్రయస్థానం,
ఆయనే నాకు రక్షకుడు. ఉన్నత దుర్గం. ప్రభు పరిశీలకు చెప్పినప్పుడు నేను పై నుండి వచ్చిన వాడను అన్నాడు, వారు అన్నారు. మనం కింద నుండే వచ్చాము, పై నుండి వచ్చాము. మనం మట్టిలో ప్రభు పరలోకం కాబట్టి ప్రభువును అలాంటి ఒక దుర్గంగా పై నుండి మన కొరకు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచకుండా దాన్ని విడిచిపెట్టి మనలను ఆ స్థాయిలోనికి ఎక్కించడానికి ప్రభు అంత త్యాగం చేసిన ప్రభువును మనం ఎలాగూ నమ్మడం, ఆశ్రయించడం, కృతజ్ఞులుగా జీవించడం. ఇంకెవరు అలాంటి కార్యం చేయలేరు, ఎవరికి కూడా అలాంటి స్థానం కూడా లేదు. కూడా ఉన్నత దుర్గం. ప్రభు ఎంత పై నుండి వచ్చాడు, ఆకాశ మండలం కంటే ఎంతో హెచ్చైన వాడు, అన్ని నామాల కంటే పైన ఆయన నామం. కాబట్టి ప్రభు మనకు ఉన్నత దుర్గం. అది మనము ఒక విధంగా ఊహించలేనంత గొప్పది. మనము ప్రభువులో అలాగ హెచ్చించబడ్డాం కూడా, అది కూడా గొప్ప సత్యం. క్రీస్తుతో కూడా మనము పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడ్డాం. క్రీస్తుతో కూడా క్రీస్తు లేపబడ్డాడు, క్రీస్తు దీనుడుగా వచ్చాడు, పైనుండి వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు అన్ని నామల కంటే పైనామం గలవాడుగా హెచ్చించబడ్డాడు. ఆయనతో పాటు మనం కూడా హెచ్చించబడ్డాడు. ఇది మనం అన్వయించుకోవాల్సిన సత్యం. కాబట్టి క్రీస్తుతో కూడా లేపబడిన మనం ఎంత ధన్యులం. క్రీస్తుతో సమానులైన వారు వారసులుగా చేయబడ్డాం. తోడి వారసులు. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతము కనుక చెప్పండి, ఆయనను పోలి ఉంది. ఆయనను చూస్తాము, ఆయనను పోలి ఉందా. పరలోకమందు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి ఒక్కడే కుమారుడు. మొదటి నుండి మనం అలాగే చదువుతాం. ఏకైక కుమారుడు. చివరికి అనేక మంది కుమారుడు. ఎంత గొప్ప స్థానం. ఆ మాట చదవండి. ఎబ్రీ 2:10. ఎవరి నిమిత్తం సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఆ మాట గమనించండి. ఒక్కడే కుమారుడు, ఇప్పుడు అనేకులైన కుమారులు. అలాంటి సంతోషం తండ్రికి తెస్తాడు. జ్యేష్ఠ కుమారుడు అని కూడా చదువుతాం. మనం ఆయనకు సహోదరులమని కూడా చెబుతాం. అనేక మంది కుమారులు మహిమలో, నిత్యత్వంలో యేసు ప్రభువులాగా అనేక మంది ఆయన పోలికలు ఉండేవారుగా అనేకులను సిద్ధపరిచి మనను ఆ స్థాయిలోనికి తెస్తాడు. అంత ధన్యత.
దేవుని ఉద్దేశం ఎంత గొప్పది. ఉన్నత దుర్గం పైనుండి వచ్చినవాడు, మనల్ని పైకి ఎత్తినవాడు, త్యాగం చేసినవాడు, ఆయన స్థాయికి మనల్ని తెచ్చినవాడు. ప్రభు మనల్ని అలాగా హెచ్చించడానికి మాట కూడా చదువుకుంటాం. 2 సమూయేలు 22:20. నేను ఆయనకు 19. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొని విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. ఇంకా ఐశ్వర్యవంతమైన స్థలం అని కూడా ఉంది కీర్తనలో. విశాలమైన స్థలం. మనము ఒక విధంగా బావిలో ఉన్న కప్పలాగా ఉంటాం. మనకున్నదే గొప్ప అనుకుంటాం, మనమున్న స్థితి గొప్ప అనుకుంటాం. దేవుడు ఒక పరిమితి లేని విశాలమైన ప్రేమ, ఐశ్వర్యం, రాజ్యం, ఉద్దేశం, తలంపులు గల దేవుడు. ఒక విధంగా దేవునికి లోకమంతటిని ప్రేమించేది తక్కువనే. ఇంకా నిత్య ప్రేమ ఆయనలో ఇంకా ఎంతో దాగి ఉంది. తన బిడ్డల కొరకు ఇంకా శ్రేష్టమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ మన హృదయంలో పట్టజాలనంత గొప్ప ప్రేమ ఉన్నది. ఒక విధంగా దేవుడు లోకమును ప్రేమించాడు. ఒక విధంగా దేవుని మనస్సు, తలంపులు, ఉద్దేశాలు ఎంతో విశాలమైన. మనము పొద్దున్న లేచినప్పటి నుండి ఏం ఆలోచిస్తాం? నేనేం తినాలబ్బా, నేనేం ధరించుకోవాలా, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నా పెట్టి ఇంకోటి కొనుక్కోవాలా. అంతా మన చుట్టే. ఇంకొకరికి ఎవరైనా ఇవ్వాలా, అందరి ఎడల ఒక శ్రద్ధ కలిగి ఉండాలా, అందరూ క్షేమంగా ఉండాలా, సంఘం అంతా అభివృద్ధి కావాలా, మన పట్టణం దీవించబడాలా, మన రాష్ట్రంలో అనేకులు రక్షణ పొందాలా, మన దేశస్తులందరూ దేవుని వైపు మరలాలా, ఇంకా లోకంలో ఎవరు నశించకూడదు, అనేకులు రక్షణ పొందాలి అనే తలంపు మనకు వస్తుందా అని విశాలత రావాలి. దేవుని మనస్సు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు అందరి ఎడల ఉన్నది, క్షేమకరమైనదిగా ఉన్నది. అలాంటి మనస్సు మనకి ఎప్పుడు వస్తుందో, కొన్ని కష్టాల నుండి పోయి దాని నుండి దేవుడు విడిపించి అనేకులకు మేలు చేయడానికి మనలను కూడా సిద్ధపరిచి మన హృదయాలను విశాలపరుస్తాడు. మనం అలా కాకుంటే మనం ఎప్పుడూ మన
విషయమే ఆలోచించి మన కొరకే జీవించి మనకున్నదే ఏదో దాచిపెట్టుకొని మళ్ళీ దాన్ని విడిచిపెట్టి పోగొట్టుకొని ఇదే మన జీవితం అయిపోతుంది. అలా కావద్దు. విశాల లోకమంతటి కొరకు భారం ఉండాలి. లోకంలో ఉండే దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. లోకంలో అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నవారు కూడా అనేక కష్టాల నుండి పోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు కాకుండా నశించబోతున్నారు. వారి కొరకు విజ్ఞాపన చేయాలి. మన హృదయం ఎప్పుడు విశాలమవుతుందో మద్రాసులో ఒక సంఘ పెద్ద ఆయన గుండె వాసిందంట. గుండె వాసినప్పుడు ఏమన్నాడంటే, నా గుండె ఇప్పుడు కొంచెం వాసింది, పెద్దగా అయింది, నేను ఇప్పుడు చాలా మందిని ప్రేమిస్తాను అన్నాడు. ఈ గుండె వాసన కూడా ప్రేమిస్తలేదు కానీ అసలు గుండె పెద్దగా కావాలి. ఆయన తన బలహీనతను గురించి అట్లా అన్నాడు. నేను ఇప్పుడు చాలా మందిని ప్రేమించగలను అన్నాడు. ఒక విధంగా అలా కావాలి. దేవుడు మనను అలా సిద్ధపరచునుగా. మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా కావడానికి దేవుడు అనేక అనుభవాలు ఇస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. మన ద్వారా కూడా అనేకులకు మేలు చేస్తున్నాడు. మనం ఆయనకు కృతజ్ఞులుగా ఉండేది ఇంకా నేర్చుకోవాలి. అనేకులకు దేవుడు మేలు చేసేది కూడా మనకు ఒక భారముగా ఉండాలి. అది ఒక ధన్యత. దేవుడు అలాగే మనల్ని సిద్ధపరచునుగా. ఇప్పుడు మనం ప్రార్థనకు వెళ్తాం. లోకమంతటి కొరకు ప్రార్థన చేయండి. మన దేశం కొరకు కూడా ప్రార్థన చేయండి. అనేకులు కష్ట నష్టాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. గుడి సిస్టరు వెల్లూరు పోయింది, ఇక్కడ ఏదో జ్వరం వచ్చిందని చెప్పారు, ట్రీట్మెంట్ తీసుకోవాలా, ట్రీట్మెంట్ జ్వరం తగ్గుతనే చేస్తారేమో, మంచిగా అయ్యేటట్టు ప్రార్థన చేయండి. బన్సులాపేటలో ఒక చిన్న బిడ్డ చనిపోయింది. మరియు రోజు సమాధి కార్యక్రమం కలిగిన నారాయణలో ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకెవరెవరు కరోనాతో కష్టపడుతున్నారు వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. దుఃఖంలో ఉండే కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇది నా బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. రేపు సిస్టర్స్ మీటింగ్, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం 2 సెషన్లు ఆరాధన. అనేక స్థలాల్లో ఇంకా ఆరాధన మొదలు పెట్టలేదు, వచ్చే నెల పెడతారట కరోనాను బట్టి. ఇది కూడా మన దగ్గర కూడా ఎక్కువ మంది రావట్లేదు, ఎంత వచ్చినా తక్కువనే. కాబట్టి ప్రార్థన చేయండి. భయపడి దూరం ఉండకుండా, నష్టపోకుండా, కరోనా వ్యాధి కూడా ఎవరికి రాకుండా దేవుడు కాపాడి దానికి ఒక వ్యాక్సినేషన్ కూడా కనిపెట్టి త్వరగా విరుగుడు కూడా కనిపెట్టేటట్టు కూడా ప్రార్థన చేయండి. సహోదరుడు మొదలు జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు తండ్రి